భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందకపోవడంతో పేదోళ్లు సైతం ప్రైవేట్ హాస్పిటళ్లనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ని సంప్రదించాలంటే ఓపీ ఛార్జీల కిందే 500 నుంచి 1000 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి. ఇలాంటి కాలంలోనూ పేదోళ్ల పాలిట కల్పతరువులా సామాజిక బాధ్యత చాటుకుంటోందో కార్పొరేట్ ఆసుపత్రి. సామాన్యులకు కేవలం 1 రూపాయితోనే వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అదే పంజాగుట్టలోని మురుగన్ హాస్పిటల్స్. కార్పొరేట్ వైద్యం పేదోళ్లకు కూడా దక్కాలన్న సంకల్పంతో మురుగన్ హాస్పిటల్స్ యాజమాన్యం ఓపీ ఛార్జీని కేవలం 1 రూపాయిగా నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సామాన్యులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 25,000 మందికి పైగా రోగులకు 1 రూపాయికే వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ రవికుమార్ చెబుతున్నారు. అలాగే సర్జరీలు, ఇతర చికిత్సలు అవసరమైన వారికి కూడా తక్కువ ఖర్చుతోనే అందిస్తున్నామని, ల్యాబ్, ఫార్మసీ ఛార్జీల్లోనూ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతోనే మురుగన్ హాస్పిటల్స్ యాజమాన్యం ఈ మంచి నిర్ణయం తీసుకుందని, దీనికి సామాన్యుల నుంచి విశేష స్పందన వస్తోందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. మే నుంచి బాగా విస్తృతంగా ఈ హాస్పిటల్ నడుపుతున్నాము. అంటే మేము ఎవరిని కూడా వెళ్ళి చెప్పలేదు, వాళ్ళంతా వారిగా నోటి మాట ద్వారా వెళ్ళేసేసి రోజుకు 200 మంది 300 మంది పేషెంట్లు వచ్చారు. మాకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా అన్ని హాస్పిటల్లో జరిగే వైద్యమే ఇక్కడ జరుగుతుంది. అన్ని మెడిసిన్ షాపుల్లో దొరికే మందులే ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ మాకు చాలా కాలం ఒక 2-3 నెలలు మేము విశ్లేషణ చేసిన తర్వాత మాకు దొరికినటువంటి సమాధానం ఏంటంటే, వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా హ్యాపీగా దండం పెట్టుకుంటా వెళుతున్నారు. ఏంటబ్బా హాస్పిటల్కి వస్తే ఇలా అంటున్నారు ఏంటని కొంతమందిని వారి నుంచి మేము సేకరించినటువంటి సమాచారం ఏమిటంటే, మేము చాలా కాలం బట్టి మందులు వాడుతున్నామండి, తగ్గలేదు. మరలా ఇక్కడికి వచ్చాము, ఈ స్వామికి దండం పెట్టుకున్నాం, ఈ మందులు అవే మందులు. జీజీ చారిటబుల్ హాస్పిటల్లో 1 రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 రూపాయితో కనీసం టీ కూడా తాగలేము. అలాంటిది టీఎస్ఆర్ఎన్ టీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదలకు 1 రూపాయితో వైద్య సేవలు అందిస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలని ఉద్దేశంతో రూపాయికి 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు. గర్భిణీలు, పిల్లలు, ఆర్తోతో పాటు ఇతర విభాగాల డాక్టర్లు కూడా జీజీ చారిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలను కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు. రోగులు, వారి సహాయకులకు ఉచిత భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతిరోజు 200 మంది వరకు ఇక్కడికి ట్రీట్మెంట్కు వస్తుంటారు. ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే ఆ 1 రూపాయి కన్సల్టేషన్లో తీసుకొని మినిమం ఛార్జెస్తో టెస్ట్లు ఏవి కూడా అనవసరంగా రాయకుండా మినిమం టెస్ట్లు 100 రూపాయల్లో ఆ రోగికి జ్వరం తగ్గాలి అనేటటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ తీసుకొని అలాగే 1 రూపాయి ఫీజుతో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విస్తృతంగా ఈ హాస్పిటల్ని తీసుకువెళ్తాము. రూపాయికి వైద్యం చాలా బాగుందని, మంచి సేవలు అందిస్తున్నట్టు జనం చెబుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్కు వెళితే 4-5 వేలు ఖర్చు అవుతాయని, అలాంటిది 1 రూపాయిలో ట్రీట్మెంట్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఆ 1 రూపాయి కూడా తాము తీసుకోకుండా హుండీలో వేయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పేదలందరికీ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు. వారం నుంచి ఫీవర్తో సఫర్ అవుతున్నా వచ్చే డాక్టర్ ఇక్కడ చేయించుకొని
వస్తున్న పేషెంట్స్ అందరినీ కవర్ చేస్తూ అందరితో మంచిగా మాట్లాడుతూ అన్ని విధాలుగా ట్రీట్మెంట్. ఆల్సో ఈ హాస్పిటల్లో బేసిక్ ట్రీట్మెంట్ నుంచి వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. లైక్ ఫార్మసీలో ఆల్ మెడికేషన్స్, మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్లో కూడా బేసిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ₹1 వైద్యంపై జనం ఆనందంగా ఉన్నారని, త్వరలో మరిన్ని సేవలను జీజీ చారిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు అందిస్తామన్నారు నిర్వాహకులు. వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? లక్షలాది రూపాయల విలువైన ఆపరేషన్లు సైతం ₹1 ఖర్చు లేకుండా నిర్వహిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా? అవును, నిజం. నమ్మలేకపోతున్నారా? అయితే మీరు దుండిగల్లోని అరుంధతి ఆసుపత్రికి వచ్చి చూడండి. ఇదంతా నిజమా కళ అనుకుంటారు. ఇంతకీ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మహనీయులు ఎవరనుకుంటున్నారా? వాట్స్ ద స్టోరీ? నా పేరు అరుణ. నేను అలియాబాద్ నుంచి వచ్చిన. నాకు కిడ్నీ పెయిన్ చాలా వేసింది. అరుంధతి హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ డాక్టర్ చూసి చిన్న సర్జరీ చేయాలని చెప్పారు. ఇక్కడ అడ్మిట్ కమ్మంటే ఇక్కడ అడ్మిట్ అయ్యాక 2-3 డేస్కి నాకు సర్జరీ జరిగింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నా పేరు రాణి, ఆయన వెంకటేష్. మేము చింతల్ చెరుపల్లి కాలనీ నుంచి వచ్చినాము. మా ఆయన వచ్చినప్పుడే కొంచెం బాగాలేకుండా చాలా సీరియస్గా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు వాళ్ళ ట్రీట్మెంట్తో కొంచెం కొంచెంగా మా ఆయనకి ఇప్పుడు లేపినారు. చాలా సంతోషంగా ఉంది. అసలు కూడా చాలా కేర్ తీసుకున్నారు. గట్కైతే వచ్చి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గాంధీ నుంచి ఇక్కడికి వచ్చాపంచి రాజశేఖర దవాఖానకు వచ్చాపంచి సేవలన్నీ ఉచితంగా చేశాను. రాజశేఖరకు నా మనసుపూర్వక ధన్యవాదాలు. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ వైద్య సేవలు ఉచితం. గత 2 సంవత్సరాలుగా అరుంధతి ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్థాయికి దీటుగా వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తిగా ఉచితంగా ఇవాళ ఒక 4,000 ఉచిత సర్జరీలు చేయడం జరిగింది. అందులో ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది, మీకు కిడ్నీల స్టోన్స్ తీసేయడం ఉంది, వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఉంది, అదేవిధంగా మీకు న్యూరో సర్జరీస్ చేస్తున్నాము, ఎమర్జెన్సీకి వచ్చి ఉన్న వాళ్ళతోటి వాళ్ళే ఆ సర్జరీస్ చేస్తున్నాము. ఇట్లా ప్రతి ఒక్క ఎక్సెప్ట్ క్యాన్సర్ అన్ని రకాల శస్త్రచికిత్సలు ఇక్కడ చేస్తున్నాం. ఈవెన్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్, ఆర్థోపెడిక్స్, ఆర్థోస్కోపీ సర్జరీస్, ఇవన్నీ కూడా సూపర్ స్పెషల్. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగిన మర్రి రాజశేఖర రెడ్డి సారథ్యంలో అరుంధతి ఆసుపత్రి కొనసాగుతుంది. విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి, అమ్మ అరుంధతిల స్ఫూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యారు. తన తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన అరుంధతి ఆసుపత్రిలో నిరుపేదలకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంగా అరుంధతి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దిన అనేక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు సుమారు రోజుకు 5-6 లక్షల రూపాయలు ప్రతిరోజు కూడా నాకు హాస్పిటల్ నిర్వహణకు ఖర్చు అవుతుంది. ఇక్కడ వచ్చే ప్రతి రోగికి ఇన్పేషెంట్ అయితే వాళ్ళకు డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ, వాళ్ళకు మందులు కానీ, వాళ్ళకు ఫుడ్ కానీ, శస్త్రచికిత్సకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు పూర్తిగా ఉచితం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 300 బెడ్స్ తో ఆసుపత్రి కొనసాగుతుంది. ఎమర్జెన్సీ, ఐసీయూ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, డయాలసిస్, ఆర్థోపెటిక్, పీడియాట్రిక్, జనరల్ సర్జరీస్, ఆప్థమాలజీ, డెంటల్, గైనకాలజీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రా స్కాన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆసుపత్రిలో ఎన్నో రకాల వైద్య సేవలు, సర్జరీలు ఒక్క పైసా ఖర్చు లేకుండా రోగులకు అందిస్తున్న ఘనత అరుంధతి ఆసుపత్రికే దక్కింది. ప్రజలకు సహాయార్థం నేను కూడా నిలబడాలనేది నేను కూడా కోరుకున్నాను. ఆ కోరుకున్న సందర్భంలో నాకు ఆలోచన చేసినప్పుడు వైద్య రంగంలో ఇంకా మనం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తుంది, కానీ మళ్ళీ కూడా ఇంకా ఇంత పెద్ద పబ్లిక్కి మనకు 1000 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలంటే నాకు ఆలోచనకు వైద్య సహాయం చేయడం చాలా ఉత్తమం. మంత్రి మల్లారెడ్డి అల్లుడుగా 2019లో రాష్ట్ర ప్రజలకు పరిచయమైన మర్రి రాజశేఖర రెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమికి గురయ్యాడు. ప్రజాసేవ ద్వారానే గుర్తింపు లభిస్తుందని అపార నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఓవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగుతూనే 7 నియోజకవర్గాల్లో తన రాజకీయ సేవలను అందిస్తున్నారు. ఓటమికి గురైన ప్రజాసేవకై అంకితమైన మర్రి రాజశేఖర రెడ్డి ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలతో కలిసి ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తున్నాడు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలతో మర్రి రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలను అప్పగించారు. కంటోన్మెంట్ గులాబీ రథసారిగా కొనసాగుతున్న మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులతో పాటు ముఖ్య నాయకుల సహకారాలతో పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో వరుస పర్యటనలు సైతం ప్రతిపక్ష నాయకులను కలవరానికి గురి చేస్తుంది. ఇలా ప్రజల మధ్యలో ఉండి ఇలా ప్రజలకు చేరువై ఇలా ప్రతి ఒక్కరికి అంటే ఇలా కార్మిక రంగానికి తీసుకుంటే కార్మిక రంగంలో పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళకి సహాయార్థం వాళ్ళ వెంబడి నిలబడి ఇలా అన్ని చేసుకుంటూ పోతున్నాను. కాబట్టి నాకొక నమ్మకం, ఇంత సహాయం చేసినప్పుడు ఆ యొక్క సహాయం ఒట్టిగా పోదు. ఓవైపు విద్యా సంస్థల అధిపతిగా ఉన్న మర్రి రాజశేఖర రెడ్డి తన వ్యాపార లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేలాది మంది విద్యార్థులకు సైతం రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా MLRIT విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. డబ్బు సంపాదన ముఖ్యం కాదని, తనకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలని పరితపించారు. తల్లి పేరుతో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి ఉచిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది మంది నిరుపేదలకు ప్రాణదాతలుగా మర్రి రాజశేఖర రెడ్డి నిలిచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం అరుంధతి ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతూ సర్జరీలు చేయించుకుంటున్నారు. ప్రతిరోజు 5 నుండి 6 లక్షల ఖర్చు వస్తుందని ఏమాత్రం డబ్బుకు వెనుకడుగు వేయకుండా తన తల్లి ఆశయాలను నెరవేరుస్తూ రాజశేఖర రెడ్డి మంచి కొడుకుగా నిలిచారు. ఆసుపత్రి సందర్శనకు వెళ్లే సమయంలో మర్రి రాజశేఖర రెడ్డిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో పాటు వారి బంధువులు ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపే సన్నివేశాలు ఎన్నో కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి అంటే ఇతనేనా అని దగ్గరికి వెళ్లి మరీ సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ తమ అభిమానాన్ని చాటుకునే స్థాయికి మర్రి రాజశేఖర రెడ్డి చేరారు. ఇది మా అమ్మగారి పేరు మీద పెట్టినాను. మా అమ్మగారు ఒకటే మాట చెప్పిండ్రు, నువ్వు నా పేరు పెట్టుకున్న రోజులు నా పేరు ఉంటే అక్కడ ఉచితంగా చేయాలని. ఆమె మొట్టమొదటిగా నాకు కండిషన్ పెట్టి ఈ హాస్పిటల్ పెట్టించింది. అదేవిధంగా నాకు కూడా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాం, మనం ప్రజల అవసరాలు తీర్చే విధంగానే మనం ఎదుగుతూనే మనం కూడా ఒక నాయకుడని గుర్తిస్తారు. కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క సర్వీస్ ని వాళ్ళ అందుబాటులో ఉంచడానికే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అరుంధతి ఆసుపత్రికి వెళ్తే ఉచితమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేయడంతో పాటు పలు చోట్ల ఉచిత వైద్య క్యాంపులను సైతం ఏర్పాటు చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఆసుపత్రికి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ట్రావెలింగ్ సౌకర్యాన్ని కల్పించి మరీ వైద్య సేవలను అందించడం ప్రశంసనీయంగా నిలిచాయి. అరుంధతి ఆసుపత్రి ద్వారా నిరంతరం ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మర్రి రాజశేఖర రెడ్డి పెట్టుకున్నారు. ఆసుపత్రిపై విస్తృతమైన ప్రచారాన్ని సైతం నిర్వహిస్తూ తాను ఏ కార్యక్రమానికి వెళ్లినా అరుంధతి ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలంటూ స్థానికులకు తెలియజేయడంతో పాటు ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అరుంధతి ఆసుపత్రికి వెళ్తే ఉచితమైన వైద్య సేవలు అందుతాయని తెలియజేయడంతో పాటు పలు చోట్ల ఉచిత వైద్య క్యాంపులను సైతం ఏర్పాటు చేసి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఆసుపత్రికి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ట్రావెలింగ్ సౌకర్యాన్ని కల్పించి మరీ వైద్య సేవలను అందించడం ప్రశంసనీయంగా నిలిచాయి. ఈ మీడియా ద్వారా ఇప్పుడు ఇది కొంచెం చాలా మందికి పోతుంది. మీ ద్వారా నా ఒక విన్నపం ఏంటంటే మీ ద్వారా ఇంకో 10 మంది పేదలకు నేను సహాయం చేయగలిగితే నాకు అదొక తృప్తినిస్తుంది. కాబట్టి మీరు కూడా ఇంకో 10 మందికి తీసుకెళ్తే బాగుంటుంది. రాజకీయ నాయకుడిగా, ప్రజా సేవకుడిగా, సామాజిక కార్యకర్తగా మర్రి రాజశేఖర రెడ్డికి 5 సంవత్సరాల్లో మంచి పేరును తీసుకొచ్చింది. మర్రి రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా ఆయనను కలిసేందుకు జనసందోహం మధ్య వేడుకలు జరిగాయి. ఆసుపత్రి ద్వారా లబ్ధి పొందిన నిరుపేదలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ నేతలు సైతం మర్రి రాజశేఖర రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమాన నేతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మర్రి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల కోలాహలం, నాయకుల సందడి మధ్య అట్టహాసంగా జరిగాయి. రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజం. గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండే నాయకులు కొందరు మాత్రమే ఉంటారు. మర్రి రాజశేఖర రెడ్డి నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ తన బలాన్ని పెంచుకున్నారు. పార్టీ పెద్దల దీవెనలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదాలతో రానున్న పార్లమెంటు ఎన్నికలకు మర్రి రాజశేఖర రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక కథనం.